జర్నలిస్ట్ నవత. ఇది కదా అమిత్ షా రంగంలోకి దిగితే, ఆలోచన మొదలు పెడితే ఎంత కెవ్వు కేకుంటుందో నేను ఈ వీడియో ద్వారా చెప్తా. చాలా వరకు మనం చూస్తుంటాం క్రిస్టియన్ మిషనరీలు. ఎవరైతే క్రిస్టియన్ మిషనరీ ముసుగులో అయ్యో మీ ఆరోగ్యం బాగాలేదా, మీకు వైద్యం చేపిస్తాం, మీ పిల్లలు చదువుకోలేకపోతున్నారా, మేము దగ్గరుండి చదివిపిస్తాం, అయ్యో మీకు ఇల్లు లేని దినావస్థలో ఉన్నారా, మేము ఇల్లు కట్టిస్తాం. క్రిస్టియన్ అదేంటి ఏవైతే ట్రస్ట్లు అని, మిషనరీలు అని, ఇలాంటి సంస్థల పేరుతో కొందరు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వారు మాత్రమే భయపడాలి. ఇక నుంచి క్రైస్తవ సంస్థల పేరుతో పక్క దేశాల నుంచి నిధులు తీసుకొని ఆ నిధుల ద్వారా భారతదేశ ఔన్నత్యం మీద, భారతదేశ హిందూ ధర్మం మీద దాడి చేయాలని చూస్తే, మీరు అనారోగ్యంతో ఉన్నారు కదా, మీకు సేవలు చేసిన మీ గురించి మీరంతా ప్రభువుని నమ్ముకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీరు మతం మారండి అంటూ మత మార్పిడి చేస్తున్న వాళ్ళ పని ఖేల్ కథం, దుకాన్ బంద్, సామాన్లు సర్దుకోవడమే కాదు తేడా వస్తే కటకటాల్లో ఉండాల్సి వస్తుందట. దీనికి సంబంధించి ఒక వార్తను మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్రైస్తవ సంస్థల పేరుతో ఇతర దేశాల నుంచి నిధులు తీసుకొని మత మార్పిడి చేసే వ్యక్తులు, సంస్థల గుండెల్లో గుబులు పుట్టించేందుకు అమిత్ షా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇలాంటి సంస్థలు ఖచ్చితంగా లెక్కలు చూపించాలి. విదేశాల నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, దేనికోసం ఖర్చు పెడతారు, ఏమేమి అవుతుంది అనే దానికి సంబంధించి లెక్కలు చూపించాలి అని చెప్తున్నారు. ఈ దెబ్బతో చాలా మంది చెంప చెల్లు అనిపించేలాగా ఈ దెబ్బతిన్నాం రా బాబోయ్ అనుకుంటున్నారట. ఎందుకు అనంటే ఇక నుంచి ఏ సంస్థలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఆ సంస్థలు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టిన ప్రాంతంలో ఆ డబ్బులు ఎలాంటి ప్రభావం చూపించాయి, ఇవన్నీ బయటకు వస్తే మత మార్పిడులు ఈ సంస్థల పేరుతో ఎలా చేస్తున్నారు అనే విషయం బయటకు వస్తే అప్పుడు ఏమైతే మనందరికి తెలిసిన విషయమే కదా. అంతేకాదు దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర హోంశాఖ ఎఫ్సిఆర్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్, దీని కింద ఇలాంటి చర్యలు తీసుకోబోతుందట. తమిళనాడుకు చెందిన ఒక సోషల్ సర్వీస్ సొసైటీ TASOSS దీనికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడును బేస్ చేసుకొని వీళ్ళు ఈ సంస్థను అడ్డుపెట్టుకొని విదేశాల నుంచి నిధులు సమకూర్చుకొని మత మార్పిడులు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. వీళ్ళకు కొంత రాజకీయ నేతలకు వీళ్ళు అండగా ఉండి ఇలాంటి విషయాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాకచక్యంగా మత మార్పిడులకు పూనుకున్నారు అనే విషయం వెలుగులోకి వచ్చిందని, దీని మీద ఇప్పుడు ఏదైతే ఎఫ్సిఆర్ఏ ఉందో ఫుల్ ఫోకస్ పెట్టిందని, వీళ్ళ కథ సమాప్తానికి వచ్చిందని, ఇప్పుడు కథలు నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలో పాల్గొని స్థితిలో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఇప్పుడు లెక్కలు చూపించాలి. లెక్కలు చూపించిన చోట మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫలానా ఏరియాలో ఓ 10 కుటుంబాలను మేము ఆదుకున్నాం, ఫలానా దేశం నుంచి మాకు నిధి వచ్చింది, ఏ దేశం నుంచి నిధి వచ్చింది, ఓ 1,00,000 రూపాయలు ఏదో ఒక దేశం నుంచి నిధి వచ్చింది అనుకుందాం. ఈ 1,00,000 రూపాయలు తమిళనాడులో ఒక ఏరియాకి సంబంధించి ఒక 2 కుటుంబాలు 3 కుటుంబాలకు సంబంధించి వైద్యం కోసం వాడారనుకోండి. ఆ 2-3 కుటుంబాల పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది, వెళ్ళి చూస్తే తెలిసిపోయింది వాళ్ళు మతం మారున్నారని. అంటే వీళ్ళు ఏం చేశారు అనే ఒక విషయం బయటకు వస్తుంది. అండ్ ఖచ్చితంగా అక్కడి నుంచి ఎంత వస్తున్నాయి, ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం అనే లెక్కలు చూపించాలంటే మధ్యలో నొక్కేస్తూ రాజకీయ లబ్ధి పొందుతూ ఇక్కడ వీళ్ళు మత మార్పులు చేస్తున్న దానికి కూడా గప్చుప్ సాంబార్ బుట్టిగా ఉండడం, అలాగే ఈ సంస్థల ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకుంటూ ఈ సంస్థలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులకు ఏమైంది, ఇప్పుడు ఇలాంటివి చేయడానికి ఆస్కారం రాదు. ఇలాంటివి చేయడానికి ఆస్కారం రానప్పుడు ఆ సంస్థల ద్వారా వీళ్ళకి ఏ లబ్ధి లేకపోతే రాజకీయ నాయకుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అండ్ లెక్కలు చూపించాల్సి వస్తే 1 రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయి అని మత మార్పిడిలు చేయాలనే ప్రయత్నాలు ఎక్కడ సాధ్యమవుతాయి? ఒక్క ఆలోచన ఎంత మార్పు నాంది అవుతుంది తెలుసా? ఈ వార్త చదువుతున్నంతసేపు నాకు అంతే అనిపించింది. ఇక ఇప్పుడు భారీగా నిధులు ఆగిపోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు ఈ సంస్థల పరిస్థితి, మిషనరీల పేరుతోటి మతం మార్చాలి అని చూసే అందరూ కాదు, ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తట్టా బుట్టా సర్దుకొని భారతదేశాన్ని వదిలి ఇక్కడ పప్పులు ఉడకమని ఇక వేరే ఎక్కడైనా తమ మిషనరీ ద్వారా వ్యాప్తి చెందించుకోవడానికి బయలుదేరాలి. తమిళనాడులో కథ షురు అయింది. ఇది చాలా రాష్ట్రాలకు వ్యాప్తి చెందబోతోంది. సాయం పేరుతోటి ధర్మం మీద దాడి చేసి మత మార్పిడి చెయ్యాలి అనుకుంటే మీ పని కేల్కతం.
అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మరి అమిత్ షా? ఈ నిర్ణయం ద్వారా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.